కార్మికులు వారి సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 70 మంది డ్రైవర్లకు ఉచితంగా తపాలా శాఖ ద్వారా 10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించి కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ అమల్లోకి తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందన్నారు. మోదీ బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తూ కార్మికుల ప్రయోజనాలకు సంక్షేమానికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారని ధ్వసమెత్తారు. ముఖ్యంగా కార్మిక రంగంలో డ్రైవర్లకు ప్రమాదవశాత్తు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు రోడ్డున పడడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. అందుకే పోస్టల్ శాఖ ద్వారా ఏడాదికి 550 రూపాయలు చెల్లించడం ద్వారా 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా కల్పించేందుకు చొరవ తీసుకున్నామని వివరించారు. మృతి చెందడంతో పాటు శాశ్వత అంగవైకల్యం కలిగిన 10 లక్షలు ఇస్తారని, ఆసుపత్రి ఖర్చులకు 1,00,000 రూపాయలు, పిల్లల చదువుకు 2 లక్షల రూపాయలు ఈ పథకం ద్వారా అందజేస్తారని తెలిపారు. ఈ సదుపాయాల్ని డ్రైవర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా చేరిన వారికి ఉచితంగా తపాలా బీమా చేయిస్తే బాగుంటుందనే విషయాన్ని అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ప్రతిపాదించారని, ఈ విషయాన్ని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ దేశంలో అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈఎస్ఐతో పాటు ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ పథకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. అయితే బీజేపీ వాటిని రద్దు చేసి కార్మికుల జీవితాలను నాశనం చేస్తోందని విమర్శించారు. మోదీ ఎంతసేపు ఆదాని, అంబానీలకు తొత్తుగా పనిచేస్తున్నారే తప్ప కార్మికులను, వారి సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల బీమా సదుపాయం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ ఆళ్ల వీరభద్రరావు, డ్రైవర్లు పాల్గొన్నారు. డబ్బులు ఇచ్చే అంటే వారికి కొంత కాంపన్సేషన్ ఇచ్చే ఆలోచన చేసి ఆ ఈఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే విలేజ్లో, గ్రామీణంలో ఉన్నటువంటి అనేక మందికి పని కల్పించాలి. అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి లేబర్ కూడా పని కల్పించి వారికి కూడా ముక్తి కల్పించాలనే ఆలోచనతో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం. కానీ తర్వాత వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ అన్ని వ్యవస్థలతో పాటు ఈ వ్యవస్థను కూడా నాశనం చేయాలనే ఆలోచనతో వారు ముందుకెళ్తూ ఉపాధి హామీ పథకాలను కూడా కొడుతూ వెళ్తున్నారు. అలాగే మీరు చెప్పినట్టుగా, విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా 4 నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే మోడీ గారు ఎప్పుడు కూడా ఆదాని, అంబానీ ఇటువంటి వాళ్ళు మాత్రమే కనిపిస్తారు తప్ప పేద కార్మికులు ఎప్పుడు కనిపించరు. అందువల్ల ఆయన ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పొచ్చు ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షపాతి. ఆయన ఎవరికి ఏ రకమైనటువంటి సేవ చేద్దాం, ఎవరికి ఏ రకమైనటువంటి ఉపయోగాలు పనులు ఉంటాయి అది చేస్తే ముందుకు వెళదాం అనే ఆలోచనతోటే పదములతో ప్రమేయం లేకుండా సేవ అంటూ మన పని మనం చేసుకుంటూ, మన సేవ మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఈనాటికైనా గుర్తింపు అనేది వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు అనే మనస్తత్వం గల వ్యక్తి ఆయన. ఈరోజు మేడే సందర్భంగా వారు చేపట్టినటువంటి ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని నేను అభినందిస్తూ, ఆయన మా పార్టీ వ్యక్తి కావటం, మా పార్టీ నాయకుడు కావటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. వారు భవిష్యత్తులో కూడా మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఇవాళ మేడే
ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఎంతో పోరాటం చేసి వారి యొక్క హక్కులు సాధించుకున్నటువంటి రోజు ఈరోజు. దీన్ని ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేగా ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా జరుపుకునేటువంటి రోజు ఈరోజు. మరి అటువంటి మేడేని ఈవేళ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈ కార్మిక దినోత్సవం ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కార్మికుల హక్కులని కాలరాస్తూ ఏదైతే ఈ బడా స్వాములు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా 4 లేబర్ కోడ్స్ని ఆయన పార్లమెంట్లో ఆమోదింపజేయడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకి ఏ అయితే హక్కులు ఉన్నాయో హక్కులన్నీ కూడా కార్మికులు కోల్పోతారు. ఎందుకంటే గతంలో 8 గంటలు పనిదినాలు రోజుగా 8 గంటలు అంటే రోజుకి పనిదినంగా ఉంటే ఇప్పుడు ఆయన 10 కాదు 12 అయినా సరే చేయించుకోవచ్చు అని చెప్పి దీంట్లో పెట్టడం జరిగింది. అలాగే మినిమం వేజ్ గ్యారంటీ ఎంత అని చెప్పి లేదు, మహిళలకి పురుషులకి సమాన హక్కు లేదు. ఈ రకంగా కార్మికులకి ఏ అయితే కష్టపడి సంపాదించి పోరాటం చేసి హక్కులు సాధించారో అన్నీ కూడా కాలరాసి 4 కోడ్స్ లేబర్ కోడ్స్ అని ప్రవేశపెట్టి ఆ 4 లేబర్ కోడ్స్ని పార్లమెంట్లో ఆమోదింపజేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కార్మిక హక్కులన్నీ కూడా పోతాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ 4 లేబర్ కోడ్స్ని రద్దు చేసి కార్మికులకి పూర్వం ఏ రకమైతే హక్కులు ఉన్నాయో హక్కులన్నీ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మరి దానికి ఇండియా కూటమిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం కానీ సిపిఐ కానీ మిగతా పార్టీలన్నీ కూడా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా పోరాటం చేసి మళ్ళీ తిరిగి కార్మిక హక్కులు పూర్తిగా వారు పొందేలాగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి మేము అందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తూ మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ముఖ్యంగా మేడే డే అనేది చాలా ఇంపార్టెంట్. కార్మికులు అందులో ముఖ్యంగా డ్రైవర్స్ అనే వాళ్ళకి చాలా రిస్క్తో కూడుకున్నది. ఏ టైంలో ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక కుటుంబంలో ఒక డ్రైవర్కి యాక్సిడెంట్ జరిగి అతను మరణించినట్లయితే కుటుంబం అంతా కూడా రోడ్డుకు పడిపోయే పరిస్థితి ఉంటుంది. పిల్లల చదువులు సాగు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఏంటంటే ఎవరైనా ఒక డ్రైవర్ కానీ ఎవరైనా సరే, ఒక డ్రైవర్ అనే కాదు, మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేవాడైనా ఆటో డ్రైవ్ చేసేవాడైనా ఎవరైనా సరే ఏదైనా యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఖర్చు చూస్తున్నారు. రోజు ఈ బస్సులు స్లీపర్ కోచ్ బస్సులు మన స్టేట్లో రోజుకు 1-2 యాక్సిడెంట్ జరుగుతున్నా గ్యారంటీ 10 మంది నిర్ణయం తెచ్చుకుంటారు. కుటుంబం రోడ్ల పాలు పరిస్థితి ఉంది. అందు గురించి ఎవరైనా సరే ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. చనిపోతే 10 లక్షలు, అంగవైకల్యం వచ్చి వాళ్ళకి పనిచేయలేని పరిస్థితులు ఉంటే 10 లక్షలు, సడన్గా వాళ్ళకి ఏదైనా జరిగి హాస్పిటల్లో జాయిన్ అయితే హాస్పిటల్ ఖర్చుల కింద 1,00,000 రూపాయలు. అంతేకాకుండా వాళ్ళు చనిపోయినట్లయితే వాళ్ళ పిల్లలకి మరి 2 లక్షల రూపాయలు చదువుల నిమిత్తం కూడా రవాణా శాఖ వారు పోస్టులో ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది చాలా చక్కటి కార్యక్రమం. ఇది కంపల్సరీగా ముఖ్యంగా డ్రైవర్లు, ఎందుకంటే డ్రైవర్స్కి ఎక్కువ యాక్సిడెంట్లు అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మరి డ్రైవర్స్కి నేను ఇక్కడ మేడే రోజున ఈ అందరికీ కూడా ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం జరుగుతుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక 470 మంది చేయించారు. లాస్ట్ ఇయర్ కూడా సుమారు 100 మంది చేయించడం జరిగింది. ఈ సంవత్సరం మేడే రోజున ఒక 70 మందికి ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది చేయించడం. వాళ్ళందరికీ కూడా ఉచితంగానే చేయిద్దాం. ఒక్కొక్కరికి 550 రూపాయలు కట్టాలి. అకౌంట్ ఓపెనింగ్కి 200 కట్టాలి. ఈ డబ్బులన్నీ కూడా మేమే కట్టి మరి ఈవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ డ్రైవర్స్ అందరికీ కూడా
ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది ఉచితంగా చేయించడం జరుగుతుంది. ఇది కంపల్సరీగా డ్రైవర్లందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పాలసీని మీరు అందరూ కూడా కంపల్సరీ చేయించుకోండి. ఎందుకంటే ఏ టైం చేంజ్ జరుగుతుందో ఫ్యామిలీ రోడ్డు పడకుండా ఉండాలంటే ఈ పాలసీ కంపల్సరీగా చేయించాలి. మన బాలేపల్లి మురళి గారు ఒక ప్రపోజల్ పెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సభ్యులుగా చేరితే వాళ్ళకు కూడా మరి పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయిస్తే బాగుంటుందని దానికి మా వైఎస్ శర్మిల గారు పిసిసి అధ్యక్షురాలతో మాట్లాడి ఆవిడ అభిప్రాయాలు తీసుకుని దాని ప్రకారం మరి ఈ అవసరమైతే రాజమండ్రిలో ఉన్న అన్ని డ్రైవర్లు ఆటో లేకపోతే లారీ డ్రైవరు బస్సు డ్రైవర్ ఎవరైతే వాళ్ళ డ్రైవర్లు అందరికీ కూడా మరి ఉచితమైనటువంటి పాలసీ చేయించడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియదు. మీరు ఎప్పటి నుంచో చేయించి 3 సంవత్సరాల క్రితం నుంచి మొదలెట్టానండి. ఫస్ట్ టైం రాజమండ్రిలో ఉన్న డ్రైవర్లు అందరికీ ఇప్పుడు అక్కడ 470 మంది చేయించారు. కానీ ఏంటంటే బాధాకరమైన విషయం, మనం పాలసీ చేసినప్పుడు మనం ఏదైనా చిన్న కార్యక్రమం చేసినప్పుడు కనీసం మద్దతు సమితికి తెలియవలసిన అవసరం. గోదావరిలో 46 రోజులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 అయ్యాక ముస్లిమ్స్ కంటే కూడా ఎక్కువ కనీసం మంచినీళ్ళు అక్కడ దీక్ష చేశారు. 46 రోజులు దీక్ష చేస్తే 460 మందిలో 46 మంది కూడా రాలేదు. కనీసం మీకు మనం చేస్తుంటే సొంత కార్యక్రమం కాదు, రాజమండ్రిలో ప్రజలకే మంచినీళ్ళు ఇవ్వడం కోసం దీక్ష చేస్తున్నాం. దానికి బాగా చేస్తారంటే అంటే మనకు ఉత్సాహం దానికి రాలేదు. దాని మీద కొంచెం నేను అందరికీ కాదుగా మనకి తెలిసిన డ్రైవర్స్ కంపల్సరీ చేయాలని మన నెక్స్ట్ ఇయర్ నుంచి మార్చాను. అంటే పారిపేరు కానీ డ్రైవర్లు కానీ మనకి తెలిసిన వాళ్ళు మనకి నచ్చిన వాళ్ళు డ్రైవర్స్ గ్రూప్ అని అందరికీ కంపల్సరీ చేయాలి. ఈ సంవత్సరం కూడా 70%. ఎందుకంటే చాలామంది జెండా లాగాడు, జెండా ఎగరేసాడు, జెండా లాగితే ఎవరికి కావాలండి. మనం ఎవరికి ఉపయోగపడ్డాం ఎంతమంది ఉపయోగపడ్డాం అనేది ఇంపార్టెంట్. కానీ ఎర్ర జెండా ఊరేగింపు పెట్టాను 500 మంది పెట్టి